ప్రియమిత్రులకు శుభోదయం. కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుంది అని చెబుతూ ఉంటారు. మరణం అనేటటువంటిది ప్రాప్తించనప్పుడు, మరణం అనేటటువంటిది ఇంకా రాసి పెట్టలేనప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది దగ్గరికి రాదు. అలాగే నాకాలే మ్రియతే జంతు విద్ధ శరశతైరపి కుశాగ్రేణైవ సంస్పృష్ట ప్రాప్తకాలో నజీవతి అంటున్నాడు నీతి శ్లోక రత్నావళిలో. జంతువు శరశతై వందల కొద్దీ బాణాల చేత విద్ధహాపి కొట్టబడినప్పటికీ కూడా అకాలమునందు నమ్రియతే చావదు. ఎన్ని రకాల బాణాలతో దాన్ని బాధించినప్పటికీ కూడా అది తప్పించుకొని బతికి బట్టగడుతుంది. కానీ కుశాగ్రేణైవ సంస్పృష్ట ప్రాప్తకాలో నజీవతి. ప్రాప్తకాలో కాలము సమీపిస్తే మాత్రం కుశాగ్రేణైవ దర్భ యొక్క కొనచేతనే సంస్పృష్ట తాకబడి కూడా నజీవతి బతకదు. ఎందుకయ్యా అంటే సీతమ్మ తల్లి లాంటి దాన్ని గుండెల మీద గాయం చేసినటువంటి కాకాసురుడు రామచంద్రుడు వేసినటువంటి ఒక్క దర్భరూపమైనటువంటి బ్రహ్మాస్త్రంతో నేలకూలి కన్ను పోగొట్టుకున్నాడు. అంటే కాలం తంది అయినప్పుడు ఎంత గొప్ప పొరపాట్లు, ఎంత అహంభావంతో సీతమ్మను కూడా గాయపరిచినటువంటి వాడికి దర్భే వాడి యొక్క కన్నుని పోగొట్టి వాడికి శరణాగతుడు అనేటటువంటి బిరుదుని రామచంద్రుడికి ఇచ్చింది. కాబట్టి నాకాలే మ్రియతే జంతుర్విద్ధ శరశతైరపి కుశాగ్రేణైవ సంస్పృష్ట ప్రాప్తకాలో నజీవతి. చావు సమీపించినప్పుడు దర్భ కూడా వాడిని చంపటానికి సిద్ధపడిపోతుంది. దర్భత తగిలినా కూడా వాడు చస్తాడు. చావు లేనప్పుడు పర్వతాల మీద నుంచి దూకేసినా, సముద్రంలో పడి చచ్చిపోదాం అనుకున్నా, పాముల చేత కాటు వేయించుకున్నా బతికే పని ఉంటుంది తప్పితే చచ్చే అవకాశం లేదు. కాబట్టి మరణం అనేటటువంటిది రాసిపెట్టి ఉన్నప్పుడు మాత్రమే ప్రాప్తిస్తుంది తప్పితే మన ప్రయత్నాలు అక్కడ ఏమాత్రము ఫలించవు అని చెబుతున్నాడు నీతి శ్లోక రత్నావళి. స్వస్తి.